ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రంగంలో ఒక పెను మార్పు ఇది. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇతర దేశాలపైన కూడా చాలా పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఏకంగా ఆ నిర్ణయంలో మార్పు లేదు అంటూ కూడా తేల్చేశారు ఆయన. ఇప్పటికే వివిధ దేశాలపైన భారీగా సుంకాలను విధించారు ట్రంప్. తాజాగా అమెరికా దిగుమతి చేసుకున్నటువంటి విదేశీ కార్లపైన కూడా 25% సుంకాన్ని విధించారు. అంటే 25% టారిఫ్ రేట్స్ ని పెంచేశారు ఆయన. ఏప్రిల్ 3 నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. అమెరికాలో తయారు చేసేటువంటి వాహనాలపైన ట్యాక్స్ లేదు అంటున్నారు ట్రంప్. ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ తయారీ కంపెనీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ నిర్ణయంతో ఒడిదుడుకులేదు భారత్ మార్కెట్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒకవేళ కనుక అమెరికాలో జరిగితే ఎటువంటి ట్యాక్స్ లేదు. కానీ అమెరికా కాకుండా ఇతర దేశాల నుంచి ప్రొడక్షన్ జరిగి ఆ కార్లని కనుక అక్కడ దిగుమతి చేసుకుంటే డెఫినెట్గా 25% సుంకాన్ని విధించడం గ్యారంటీ అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. డెఫినెట్గా ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ఆయన. ఫర్ డికేట్స్ అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకొచ్చారు ఆయన. శత్రువు కంటే కూడా దగ్గరి మిత్రుడు అనేకంగా మనల్ని నష్టం చేకూర్చొచ్చు అనే మాటను మాట్లాడుకొచ్చారు ఆయన. అమెరికా అధ్యక్షుడిగా 47 అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం జరిగిన నాటి నుంచి కూడా ఎప్పటికీ ఒకే మాట మాట్లాడుతున్నారు. అమెరికా ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు ఆయన. అంటే ఏం జరిగినా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అమెరికానే మొదటి ప్లేస్లో ఉంటుంది, అమెరికానే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. అంటే దేంట్లో కానివ్వండి అమెరికాకి నష్టం చేకూర్చే అంశం ఏదైనా కూడా దాన్ని పక్కన పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. మొదట వచ్చి రాగానే ఇతర దేశాలకి CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చేటువంటి ఆ అమౌంట్ని పూర్తిగా డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దానికి ఎలాన్ మస్క్ని అధ్యక్షుని చేసి ఆయన చేసేటువంటి వివిధ విచారణల ఆధారితంగా వాటిని తోసిపుచ్చుతూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చి రాగానే CSR ఫండ్ని తొలగించేశారు. ఇండియాకి ఇక్కడ ఎలక్టోరల్ ఓట్స్ పెంచుకునేందుకు ఇచ్చేటువంటి CSR ఫండ్ని తొలగించేశారు. సో దానిపైన అక్కడ తీసుకున్న నిర్ణయం కాస్త ఇండియానే కాదు ఇతర దేశాలపైన కూడా కొంత ప్రభావం చూపించింది. ఆ తర్వాత సుంకాల విధింపులో కూడా ఏకంగా మోదీని పక్కన పెట్టుకునే ఇండియా కూడా ఏమాత్రం తీసిపోదు. ఇండియా కూడా తమ పైన అనేక రకాలుగా ట్యాక్సులు వసూలు చేస్తోంది. కాబట్టి మేము టిట్ ఫర్ టాట్ లాగా ఇండియా ఎంత మొత్తంలో ట్యాక్స్ వసూలు చేస్తుందో మేము కూడా ఇండియా దగ్గర నుంచి అంత ట్యాక్స్ వసూలు చేయక తప్పదు అంటూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇప్పుడు వాణిజ్య రంగాన్ని కుదిపేసేటువంటి వార్త ఇది. కార్ల తయారీ కేంద్రం కనుక అమెరికాలో ఉంటే అక్కడే కనుక కార్లు తయారీ అయితే డెఫినెట్గా ఎటువంటి ట్యాక్స్ లేదు, ఎటువంటి టారిఫ్స్ లేవు. కానీ ఇతర దేశాల్లో కార్ల తయారీ జరిగి అమెరికాలో కనుక దిగుమతి అయితే డెఫినెట్గా ఆ టారిఫ్ రేట్స్ని 25% చెల్లించాల్సిందే అంటూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఫ్రెండ్ హ్యాస్ బిన్ ఆఫెన్ సమ్ టైమ్స్ అంటే ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఒకటే, ఫ్రెండ్ అనేవాడు డెఫినెట్గా నష్టం చేకూర్చొచ్చు. శత్రువు నష్టం చేకూర్చకపోయినా శత్రువు వల్ల మనకు నష్టం జరగకపోయినా ఫ్రెండ్ వల్ల మాత్రం కొన్ని సందర్భాల్లో జరగొచ్చు అనేది మాత్రం మనం నమ్మాలి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. ఓవల్ ఆఫీస్ కేంద్రంగా ఈ సమావేశం జరిగితే దాంట్లో నిర్ణయం తీసుకొని నా ప్రెస్ కాన్ఫరెన్స్ వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Will you extend that deadline if you don't have a deal? Do you support Oracle? Well, we will have a form of a deal. TikTok is very popular, very successful, very good. We're going to have a form of a deal, but if it's not finished, it's not a big deal. We'll just extend it. I have the right to have the deal and to extend it if I want. So we'll see whether or not we have a deal. We have a lot of interest in TikTok. Is there a way for a U.S. company to operate it and ByteDance to still have a share of the algorithm? Well, there are numerous ways you can buy TikTok, and we will find the one that's best for the country, for our country. I'm worried about our country more than anything else with respect to TikTok. And China is going to have to play a role in that, possibly, in the form of an approval, maybe. And I think they'll do that. Maybe I'll give them a little reduction in tariffs or something to get it done. You know, because every point in tariff is worth more money than TikTok. If you think every point, tariff is a much bigger world and TikTok is big, but every point in tariffs is worth more than TikTok. So in order to get China to do, maybe I'd give them a reduction in tariffs as an example. Sounds like something I did. Will you extend that deadline if you don't have a deal? Do you support Oracle? Well, we will have a form of a deal. TikTok is very popular, very successful, very good. I'll be more worried about my country than any other countries. అంటే ఆయన మాటల్లో ఉద్దేశం ఏంటంటే తన దేశం తనకు ముఖ్యం, ఆ తర్వాత ఇతర దేశాల గురించి ఆలోచిస్తానంటూ చాలా క్లియర్గా ఆయన చెప్పుకొస్తున్నారు.
సో ఇతర దేశాలకు సంబంధించి కేవలం కార్లే కాదు ఇంకా ఏదైనా కూడా ట్యాక్స్ అనేది తప్పనిసరి అంటూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కార్లకు సంబంధించి స్పేర్స్ పైన కూడా ఈ ట్యాక్స్ వర్తిస్తుంది అంటున్నారు. అయితే ముఖ్యంగా మెక్సికో, కెనడా లాంటి దేశంలో కొంత వెసులుబాటు ఉంటుంది. యునైటెడ్ మెక్సికో కెనడా అగ్రిమెంట్ ప్రకారంగా కొంత ఎగ్జెంప్షన్ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ నిర్ణయం వెనుక ట్రంప్ ఇంకొక ఆలోచన ఏంటంటే అప్పటికే ట్రంప్ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి కార్ల తయారీ కేంద్రంగా ఉన్నటువంటి ఫోర్డ్, తర్వాత జనరల్ మోటార్స్ అండ్ స్టెలాంటిస్ వీటితో నిర్ణయం తీసుకున్నారట. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకొచ్చారు. మీరు కనుక ఇక్కడ తయారీ కేంద్రం లేకపోతే మేము రెడీగా ఉన్నాం మీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం మీకు సహకరిస్తామంటున్నారు. ఒకవేళ కానీ ఇక్కడ తయారీ కేంద్రం ఉంటే బెస్ట్ విషెస్ టు యూ అంటున్నారు ఆయన. దీనిపై మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, మోడీ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం, ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ పైన ఎటువంటి దెబ్బ పడబోతోంది? తన ఇష్టం వచ్చినట్లు సుంకాలు పెంచుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఒక రకంగా ట్రేడ్ వార్ కు దారి తీస్తున్నారు ట్రంప్. నిజంగా రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక రకంగా ప్రపంచ వాణిజ్యాన్ని మార్చేస్తున్నారు, గడగడలాడిస్తున్నారు. ఫలితంగా ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక రకంగా ఈ ప్రపంచ వాణిజ్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోతున్న పరిస్థితి. ఎందుకు మరి ట్రంప్ ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటారంటే వన్ అండ్ ఓన్లీ అమెరికా ఫస్ట్. ఇదే ట్రంప్ చెప్తుంది మొదటి నుంచి కూడా ఇదే. తమ ప్రయోజనాలు ముఖ్యమంటున్నారు. ఒక రకంగా ఆ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి మనం టారిఫ్ వార్ అనొచ్చు, ట్రేడ్ వార్, టారిఫ్ వార్ ఏదైనా మనం ఏ రకంగా చెప్పుకోవచ్చు. ఆ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అనేక దేశాలపై టారిఫ్లు అలాగే ప్రతీకార సుంకాలు విధించిన ఆయన తాజాగా మళ్ళీ ఈ విదేశీ వాహనాలపై 25% సుంకాలు విధిస్తున్నట్లయితే ప్రకటించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కూడా ఆయన సంతకం చేశారు. దీని తర్వాత ఇది చాలా పర్మనెంట్ గా ఉండబోతుంది. ఈ టారిఫ్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతామంటూ అమెరికన్ అఫీషియల్స్ కూడా చెప్తున్న పరిస్థితి. అంతేకాదు ఇక ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇది అమల్లోకి రాబోతుందంటూ ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. సో మొత్తం మీద అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంబంధించి అయితే ఇకపై అన్ని విదేశీ తయారీ ఆటోమోటివ్ వాహనాలపై మాత్రం ఖచ్చితంగా 25% సుంకాన్ని అమలు చేయబోతున్నట్టు చెప్తున్నారు. అలాగే ఇక శాశ్వతంగా ఈ టారిఫ్ ఉంటుందంటూ ట్రంపే నేరుగా ప్రకటించిన పరిస్థితి. మనం ఇందాక విన్నాం ట్రంప్ మాటలు. తాము చాలా న్యాయంగా ఉంటామని, వాస్తవానికి ఇతర దేశాలు తమతో అట్లా వ్యవహరించట్లేదంటే ఆయన చెప్పుకొస్తున్నారు. ఈ చర్య దేశీయ తయారీ ప్రోత్సహిస్తుందంటూ ఆయన ఆశపడుతున్నారు. ఎందుకంటే అమెరికన్ మేడ్, అమెరికా ఫస్ట్ అని నినాదంతో ఉన్నారు కాబట్టి విదేశీ వాహనాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాణిజ్యాన్ని చెలాయిస్తున్నాయి. మా సొంత తయారీని మేము ప్రోత్సహించే పనిలో భాగంగానే ఇప్పుడు సుంకాలు వేస్తామంటున్నారు. ఏడాదికి $100 బిలియన్ రెవెన్యూ వస్తుందంటూ ఆయన అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి విషయం గమనించాలి. చాలా క్లియర్ గా ట్రంపే స్వయంగా ప్రకటిస్తున్నారు. అమెరికా అంటున్నారు, ఆయన స్వార్థం ఖచ్చితంగా కనబడుతుంది. $100 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే అమెరికాలో అనేక కంపెనీలు విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి కాబట్టి ట్రంప్ తీసుకున్న ఈ చర్య అయితే ఒక రకంగా ఇది ఆటోమొబైల్ వాణిజ్యంపై అయితే తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా వాహన తయారీదారులు వేరు వేరు దేశాల నుంచి విడిభాగాలు స్పేర్ పార్ట్స్ తెచ్చుకుంటారు. దీని ద్వారా ఖర్చులు పెరిగి అమ్మకాలు అయితే తగ్గే అవకాశం ఉందనే హెచ్చరికలు అయితే వస్తున్నాయి. అట్లా సుంకాలు విధిస్తే కూడా బయట దేశాలకు వెళ్ళిన సంస్థలు అన్ని మళ్ళీ అమెరికాలో తమ కంపెనీలు ఏర్పాటు చేసుకుంటాయని ట్రంప్ అయితే ఆశతో ఉన్నారు. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పలేం. ఒకసారి మీకు చెప్తాను, నిజంగా ఒక రకంగా వాల్ స్ట్రీట్ లో ఈ స్టాక్ మార్కెట్ లో పడిపోతున్న పరిస్థితి. మనం అనుకున్న జనరల్ మోటార్స్ కావచ్చు, టయోటా, హోండా, ఫెరారీ, లైక్ ఇలాంటి చాలా సంస్థలన్నీ కూడా 1 నుంచి దాదాపు 8% వరకు స్టాక్ పడిపోతున్న పరిస్థితి. చాలా దారుణంగా ఉంది ఆటోమొబైల్ వ్యవస్థ. ఇట్లా ట్రంప్ అయితే ఈ ప్రకటన చేసిన తర్వాత చెప్తున్నాగా జనరల్ మోటార్స్ 3% నుంచి 8% దిగజారింది. అట్లాగే కెనడా, మెక్సికో, ఇతర దేశాల నుంచి అమెరికాలోని వాహన తయారీ సంస్థలన్నీ కూడా విడిభాగాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సో ఈ మార్క్ కార్నీ కెనడా అధ్యక్షుడు కూడా ఏమంటున్నారు, ట్రంప్ విధించిన సుంకాలు తమ దేశంపై దాడిగా అయితే చెప్తున్నాడు. సో ఎవరేం చేసినా తమ దేశాన్ని మాత్రం కార్మికులను, కంపెనీలను కాపాడుకుంటామని తేల్చి చెప్తున్నారు. అట్లాగే అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు ట్రంప్ తీసుకున్న ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నుంచి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. మొత్తం మీద అయితే ఒక ట్రేడ్ వార్ అయితే కొనసాగుతుంది. ఓవరాల్ గా ఈ ట్రేడ్ వార్ లో భాగంగా మరి ఎట్లాంటి పరిస్థితులు తలెత్తాయి భవిష్యత్తులో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక రకాలుగా అనేక దేశాల మీద సుంకాలు విధిస్తున్న ట్రంప్ తాజాగా తీసుకున్న ఈ విదేశీ వాహనాలకు సంబంధించిన నిర్ణయం ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైన ప్రభావం చూపుతుంది నిజంగా వాణిజ్యం మీద, ముఖ్యంగా ఆటోమోటివ్ సంబంధించి, ఆటోమొబైల్ సంబంధించి మనకు తెలిసిందే అమెరికా సొంత వాహన తయారీదారులు ఉన్నాయి. లైక్ జనరల్ మోటార్స్ కావచ్చు, అలాగే ఫోర్డ్, ఇట్లాంటి సంస్థలకు అంటే వాటిని ప్రోత్సహించే పనిలో భాగంగానే మేము చేస్తామంటున్నారు.
కానీ మిగతా వాటి మీద ప్రభావం పడే అవకాశం ఉంది. $100 బిలియన్ ఆదాయం అయితే తమకు సమకూరుతుందని ట్రంప్ ఆలోచిస్తున్నాడు. కానీ ఈ విడిభాగాలు ఏదైతే తీసుకొచ్చుకుంటున్నారో విదేశాల నుంచి, వాటి ద్వారా ఒక రకంగా ఇప్పుడు ఇన్వెస్టర్స్ అంటారు, పెట్టుబడిదారులు అయితే చాలా ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే ఒక రకంగా నమ్మకం పోతుంది వాళ్ళకు కూడా. ట్రేడ్ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా వినియోగదారుల మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. ధరలు పెరుగుతాయి 100%. సో ఆ రకంగా అమెరికాలో వాణిజ్యం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో చూడాలి ఎలా స్పందిస్తారు. వరల్డ్ ట్రేడ్ సంబంధించి వరుసగా ఇలాంటి నిర్ణయాలతో, ట్రంప్ నిర్ణయాలతో కొంత కుదేలవుతున్న పరిస్థితి. ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ముందు అనేది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. శరీరమైన కూడా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైన పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఆయన చాలా కఠినాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఫస్ట్, ఐ విల్ బి వరీడ్ అబౌట్ మై కంట్రీ మోర్ దాన్ ఎనీ అదర్స్ కంట్రీ అంటున్నాడు. అంటే అర్థం కావాలి ఇక్కడ తన కంట్రీ చాలా కీలకం, తన లక్ష్యంలో చేరుకునేందుకు ఎంతటి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకుంటారని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు ఆయన. అయితే ఇకపైన అమెరికాలో ఎటువంటి కార్ల దిగుమతి చేసుకోవాలన్నా 25% ట్యాక్స్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకున్నారన్న. ఈ యొక్క ప్రభావం అటు ఇండియా పైన, ఇతర కంపెనీలపైన చాలా పెను ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. చాలా దేశాలపైన పెను ప్రభావం పడే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఈ నిర్ణయం పైన ఎటువంటి ప్రభావం పడబోతుంది అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.